ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్ సీఐ నరేందర్ను తరలించారు. సీఐతో పాటు ఎస్ఐ, హోంగార్డ్ ని కూడా ఏసీబీ అధికారులు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. సీఐ నరేందర్ను సుమారు 20 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. స్కై లాంజ్ పబ్ నిర్వాహకులను కూడా ప్రశ్నించి వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్ సీఐ నరేందర్ను తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కౌండిన్య లైవ్ ద్వారా అందజేస్తారు. కౌండిన్య, మామూళ్ల కోసం స్కై లాంజ్ పబ్బు నిర్వాహకులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారనే నేపథ్యంలో కూడా ఇప్పటికే పబ్బు నిర్వాహకులు కూడా అనీష్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రంగంలో దిగిన ఏసీబీ అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిన్న సీఐ నరేందర్, అదేవిధంగా ఎస్ఐ నవీన్ రెడ్డితో పాటు శ్రీహరి హోంగార్డ్ శ్రీహరిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపు 20 గంటల పాటు కూడా వారిపై విచారణ చేయడం జరిగింది. ఇప్పటికే వారి నుంచి ఎవరైతే పబ్ నిర్వాహకులు ఉన్నారో వారి నుంచి అందిన సమాచారం మేరకు కూడా ఇప్పటికే వారిపై విచారణ చేశారు. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే స్కై లాంచ్ పబ్ నిర్వాహకులను సీఐ నరేందర్ 4.5 లక్షల రూపాయలను కూడా డబ్బు డిమాండ్ చేశారని, ఒకవేళ ఇవ్వకపోతే ఇబ్బందులు పెడతారని భయాందోళనకు గురి చేస్తున్నారనే నేపథ్యంలో కూడా కేసు నమోదు చేశారు. అయితే 3 లక్షలను ఇవ్వాలి, లేకపోతే ఇబ్బందులు తప్పదంటూ కూడా తమను బెదిరించారని కూడా ఇప్పటికే స్కై లాంచ్ పబ్ నిర్వాహకులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే గతంలో కొంత డబ్బు ఇచ్చామని ఇచ్చినా కానీ మళ్ళీ కూడా తమను డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని నేపథ్యంలో తన ఎస్ఐ నవీన్ రెడ్డితో పిఎస్కి పిలిపించి ఇబ్బందులు గురి చేస్తున్నారని కూడా ఇప్పటికే ఫిర్యాదులు కూడా స్కై లాంచ్ పబ్ నిర్వాహకులు కూడా పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనీష్ అధికారులు కూడా సుదీర్ఘంగా కూడా విచారణ చేపట్టారు. నిన్న 20 గంటల పాటు కూడా ఇటు సీఐ నరేందర్, అదేవిధంగా ఎస్ఐ నవీన్ రెడ్డిని కూడా విచారించడం జరిగింది. ఈ రోజు ఏసీపీ ఆఫీస్కి కూడా తరలించడం జరిగింది. అక్కడ వారి నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని నోటీసులు ఇవ్వడం జరిగింది. సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం తిరిగి మరీ విచారణకు హాజరు కావాలని కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే పోలీసులు మామూళ్ళ కోసము ఇలా ఇబ్బంది పెడుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాము. పోలీసులు అంటే ప్రజల్లో గౌరవం ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాకపోతే కొంతమంది చేస్తున్న పోలీస్ అధికారులు ఇట్లా ప్రజల్లో, అదేవిధంగా వ్యాపారస్తులను కూడా భయపంచి మామూళ్ళ కోసం ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే బంజారాహిల్స్ సీఐగా విధులు నిర్వహిస్తున్న నరేందర్ కూడా పబ్బులు, అదేవిధంగా ఇతర వ్యాపారాలను కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కూడా చాలా రోజుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్కై లాంచ్ పబ్బు నిర్వాహకులు కూడా అనీష్ అధికారులను కూడా కలవడం జరిగింది. తమ దగ్గర ఉన్న ఆధారాలు, ఎవరైతే నరేందర్కు డబ్బులు ఇస్తున్నట్టు కూడా ఒక వీడియో ఉన్నట్టు కూడా వారు చెప్పడం జరిగింది. ఆ వీడియోను కూడా అనీష్ అధికారులు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కీలకమైన ఆధారంతోనే ఇటు సీఐ నరేందర్, అదేవిధంగా ఎస్ఐ నవీన్ రెడ్డితో పాటు హోంగార్డు తమ హోంగార్డ్ కూడా 10,000 డబ్బులు ఇవ్వాలని కూడా పేర్కొన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. హోంగార్డ్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపు 20 గంటల పాటు కూడా విచారణ కొనసాగించారు. అయితే సీఐ నరేందర్ కొంచెం అస్వస్థత గురి కావడంతో కూడా విచారణ ఆపేయడం జరిగింది. అయితే ఉదయం వీరి అందరినీ కూడా ఏసీబీ కార్యాలయం కూడా తరలించారు. అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని నోటీసులు ఇవ్వడం జరిగింది. సోమవారం మళ్ళీ విచారణకు హాజరు కావాల్సినట్టు కూడా ఇప్పటికి అధికారులు తెలపడం జరిగింది. అయితే మీడియా ప్రతినిధులు కూడా ఇటు సీఐతో పాటు అదేవిధంగా ఎస్ఐతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వారు మాట్లాడకుండా కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పటికే అధికారులకు అన్ని కూడా చెప్పడం జరిగిందండి. రానున్న రోజులు నిజమేందో అనీష్ అధికారులు తెలుపుతారని కూడా వాళ్ళు మీడియాకు సమాధానం చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య. బంజారాహిల్స్ సీఐ నరేందర్ ఇష్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు సీఐకి నోటీసులు ఇచ్చి పంపేశారు. అధికారులు సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అన్ని వివరాలను ఏసీబీకి వివరించామని సీఐ నవీన్ రెడ్డి తెలిపారు.